ఏమని చెప్పారు? డాక్టర్స్ ఏమన్నారు? అసలు ఏం జరిగిందన్నారు? ఆల్కహాల్ ఎఫెక్ట్ అని చెప్పారు. ఆ! ఓకే. అంటే ఆయన డ్రింకర్ ఆల్రెడీ. హ్మ్. సండే రోజు హెవీ తాగారు అందరూ అపార్ట్మెంట్‌ల పైన కూర్చొని. హ్మ్. అయితే మండే రోజు ఆయన డ్రింక్ చెయ్యడు. ఓకే. మండే రో మండే రోజు కొంచెం ఇగ మొత్తం కాళ్ళు చేతులు వణకడము అట్లా స్టార్ట్ అయింది. అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేసాడు. అక్కడికెళ్దామంటే లేదు వేరే హాస్పిటల్‌కి అతనే ఫోన్ చేసుకున్నాడు. హ్మ్. వీళ్ళు రిఫరెన్సెస్ ఉంటాయి కదా వీళ్ళకి. అవునవును. హ్మ్. అలా ఫోన్ చేసుకున్నాడు. సరే అని చెప్పేసి మా ఇంట్లోలొచ్చిర్రు, వాళ్ళ ఇంట్లోలొచ్చిర్రు. ఆల్రెడీ వాళ్ళ సార్ గూడా వచ్చిండు. ఆయన ఎండీ కార్డియాలజిస్ట్. ఆ! ఆయన గూడా వచ్చి "ఏమైందమ్మా అసలు ఈయనని ఎందుకు తీసుకొచ్చావు" అన్నాడు. హ్మ్. "లేదు సార్ ఇట్లా బాగా ఇబ్బందయింది. ఇట్లా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి" అన్నాడు. అని జెప్పేసి అన్నాను. అయితే "లేదమ్మా ఆయనకేం ప్రాబ్లమ్ లేదు. ఆల్కహాల్ ఎఫెక్ట్ తోనని" జెప్పాడు. హ్మ్. నాకసలు అర్థం గాలేదు. ఈయనెందుకు మరి ఒకరు అంటే నేను పోయినప్పుడు నయనలాగా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం స్టార్ట్ జేసిండు. ఓకే. సరే అని జెప్పేసి 4 మెంబర్స్ హాస్పిటల్ మొత్తం ఆల్ చెకప్స్ అయినాయి. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఎళ్ళలేదు. హ్మ్. తర్వాత ఓ 2 డేస్‌కి ఇంట్లోకొస్తారు గదా! ఎవరన్నా హ్మ్. మాట్లాడియనీకి. మాట్లాడియడానికి వచ్చినోళ్ళకి నాకు విషం పెట్టింది. నన్ను చంపాలని చూస్తుందని జెప్తున్నాడు. కొత్త లిటిగేషన్ క్రియేట్ చేశాడు ఈ వంకతో. ఆ! హ్మ్. ఆ వంకతో కొత్త లిటిగేషన్ అయింది. అది నేను అప్పటికి గూడా ఎందుకు అలా చెప్తున్నావు అది ఇది అని సరే అని జెప్పేసి మళ్ళీ ఒక 10 డేస్ ఉన్నాను అట్లనే ఇంట్లో. ఆ! నేను అండుతే తినడం మానేసిండింకా. ఓహో! ఆ! నేను అమ్మ ఇప్పుడు అండడం మీ తినడం ఆయన ఆ రోజు తిన్న ఫుడ్డే మీరు, మీ అమ్మాయి కూడా తిన్నారా? అందరం తిన్నాము. ఓకే. మీ ఆల్రెడీ ఇద్దరికి ఏం పాపకు అవ్వల. గూడా అడిగిండు. ఆ! పాపకు గూడా అడిగిండు. మీరిద్దరేమన్నా బయటకెళ్ళి తెచ్చుకొని తిన్నారంటే మేమెందుకు తింటాము. ఇగ అందరికి వాళ్ళు బిర్యానీ తెచ్చుకొని తిన్నారు. నాకే వేరేది పెట్టిర్రని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే. చుట్టాలందరికి అదే చెప్తున్నాడిగ. చుట్టాలంటే లేదు ఎవరమ్మా? నేను ఇప్పుడు మీ అత్త, మామ వీళ్ళంతా ఏంటి పరిస్థితి? ఇక్కడ ఊర్లో ఉంటారు వాళ్ళు మీ వాళ్ళు. మీ ఆయన క్యారెక్టర్ ఆయనకి తెలుసా? ఆళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? అందరికి తెలుసు. వాళ్ళేంటంటే వాళ్ళు సపోర్ట్ ఉంటారు గదా! పిల్లలైనంకడ ఏముంది ఇగ వాడెటన్నా పోని ఉండాలి. కానీ ఒక్కళ్ళు గాదు మామూలుగా ఇట్లనే నేను పీజీ చేస్తున్నాను మేడం 16లో. ఆ! పీజీ చేసేటప్పుడు మామూలుగా కాలేజ్‌కొచ్చి కార్‌లో కూర్చొని పక్కన అటు ఇక్కడ ఉన్నది యూనివర్సిటీలో. ఆ! యూనివర్సిటీ బయట నిల్చోవడము అది ఇది ఒకరోజు నాకు గూడా తెలీదు అట్లా చేస్తున్నాడని. ఒకరోజు సడెన్‌గానే బస్ ఎక్కినాక బస్ దిగు నేను ఇక్కడే ఉన్నా అని ఫోన్ చేసిండు. హ్మ్. కాలేజ్ ముందల. ఎందుకు కాలేజీ చేసి దగ్గరకొచ్చి బయటెందుకు వెయిట్ చేస్తున్నాడు? మీ మీద అనుమానమా? అండ్ ఆయనకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ! అంటే కాదమ్మా! ఇప్పుడు చదువుకుంటున్నా నువ్వు ఆయన 10థ్ చెప్తున్నదేంటంటే, మీ మ్యారేజ్ 23 ఏళ్లయింది. మీకిద్దరు పిల్లలు. అబ్బాయేమో ఎంబీబీఎస్ థర్డ్ ఇయరు. స్టార్టింగ్ అమ్మాయేమో పాపతో గూడా అంతే. పాపను గూడా 1 టైమ్‌కి కన్సీవ్ అయింది మేడం. ఆ! 1 టైమ్ కన్సీవ్ అయితే అసలు నాకు పుట్టనులేదు. 1 టైమ్‌కి ఎట్లొస్తది అని మొత్తం ఇగ సెక్సువల్‌గా కలిసిన డేట్‌లు గూడా ఆయన నా ముందే కూర్చొని క్యాలెండర్ మీద కౌంట్ చేసుకున్నాడు. ఓకే. తర్వాత అది అసలు పెళ్లయిన కన్సీవ్ దగ్గర అయినంక నుంచే మీ క్యారెక్టర్ మీద అనుమానం. మొత్తం అంటే ఆయన ఫస్ట్ నుంచే వేరామెతోనుంది. నాకు గూడా తర్వాత తెలిసిందది పెళ్లయ్యాక. అమ్మా ఇప్పుడు నువ్వు చెప్తున్న 2 కూడా క్లాష్ అవుతున్నాయి. మీరిందాక ఏం చెప్పారు? పెళ్లైన దగ్గర నుంచి కూడా మా ఆయనకి అక్రమ సంబంధాలున్నాయండి అన్నారు. నెక్స్ట్ అవునవును ఫ్లాట్‌లో మేడం. వాళ్ళతో కూడా కలిసి అందరూ కలిపి పిలిపించుకొని బయట నుంచి అమ్మాయిలని పిలిపించుకొని ఎంజాయ్ అవును. చేస్తారండి అని అవును. చెప్తున్నారు. అవును. కానీ ఇది ఒక వెర్షన్. ఇంకొక వెర్షన్ ఏంటి? పెళ్లయిన దగ్గర నుంచి మా హస్బెండ్‌కి నా మీద అనుమానం అండి. నేను పీహెచ్‌డీ చేస్తా యూనివర్సిటీకెళ్ళిన యూనివర్సిటీ గేట్ దగ్గర కూడా అనుమానంతో వెయిట్ చేస్తూ ఉండేవాడు. నా ఫస్ట్ డెలివరీ, అవును. సెకండ్ డెలివరీలు కూడా ఆయనకి అనుమానమే. అవి కూడా డేస్ కాలిక్యులేట్ చేసి ఇమ్మీడియేట్‌గా నీకెట్లా వచ్చింది? వేరే వాళ్ళతో కన్నావు. నా పిల్లలు కాదు అంటూ కూడా ఎలిగేషన్ ఏస్తున్నాడు. అవును. నాకు ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నాకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు. అవును మేడం. ఇంతేనా? ఇంకేమన్నా ఇబ్బందులున్నాయా? ఇంకొక మనిషితో ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఇయ్యే అంట. ఎక్కువున్నాయి. మొన్న నుంచి ఇక చాలా ఇదయిపోయింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాను. సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పుడు మీ ఇంటికొచ్చి ఇంటికి గూడా మీరు నేను. మీ పుట్టింటికెళ్ళిపోయారు. ఓకే. అది ఆ ముందే ఆ! చేయొచ్చు కదమ్మా ఆ పని. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చాలా భరించారు? సార్లు అంటే చెల్లె వాళ్ళిద్దరు పెళ్ళికుండే మేడం. ఆహా! ఓకే. ఇద్దరు చెల్లెలు పెళ్ళికుండే. మొన్న మధ్య చాలా సార్లయినాయి. ఆ గొడవలు గూడా ఇంట్లో వాళ్ళు రావడము, మళ్ళీ వాళ్ళు పంచాయతీలు పెట్టడము, కాంప్రమైజ్ కావడము, ఈయన మళ్ళీ మొదటికి రావడము అవి నడుస్తూనే సో, ఉన్నాయి. ఇట్లా మీరు ఈ 23 ఏళ్లలో ఎన్నో సార్లు జరిగినాయి. అయినా ఆయన మారలేదు.
ఇవి కాకుండా దానికి ఇంకేమన్నా హింస ఉందా? అంటే ఇంట్లో మెయింటెనెన్స్‌లు ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం, పిల్లల ఫీజులు కట్టకపోవడం, అవి బానే చూసుకుంటారు. పాపని స్టార్టింగ్ మిగతావన్నీ లో బానే చెప్పేవాడు ఉన్నాయి. కాదు. ఓన్లీ మీరిద్దరి విషయాల్లో అక్రమ సంబంధాలే మా హైలైట్ ఇద్దరి అవుతున్నాయి. విషయాలనే. ఆయన పాపని ఆయన కూడా మీద ఒక 3 మీకు, మీ మంత్స్ మీద ఆయనకి ముట్టలేదు ఫస్ట్ లో. విపరీతమైన అనుమానం. ఫైనల్‌గా తేలింది ఏంటంటే, ఆయన అది ఆయన మీద ఆయన ఇక 10th ఫెయిల్ మేడం. ఆయనకు ఆ ఫీలింగ్ ఉందా మరేందో నాకు తెలియదు. ఆ! అంటే ఇది కాలేజ్ పోతది ఇంక ఇదే ఉంటాయి అనుకుంటారా సరే మరేంటో ఆ నాకు ఫీలింగ్ అర్థం కాదు. అమ్మ నువ్వు పీజీలు ఇవన్నీ కంప్లీట్ చేసింది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్లలో. నీకు 23 ఏళ్ల నుంచి అవును. ఉంది కదా ఈ అనుమానం అనేది. అవునవును. నీకు ఆయన మీద ఉంది, ఆయనకి నీ మీద సివియర్ గాను ఉంది. ఇది ఇలాగే నడుచుకుంటూ ఆయనయి వస్తుంది. నాకు చాలా కన్ఫర్మ్ అయినాయి మేడం. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఒక ఆమె అన్న అని పిలుస్తది. ఆ! సరే అని చూస్తే తీరా ఇద్దరు కలిసి ఉండడము అవన్నీ చూసిన చూసినప్పుడు తర్వాతనే ఇప్పుడు మీకేం కావాలమ్మా? ఇప్పుడు మీకు అర్థమైంది మీ హస్బెండ్‌కి అక్రమ సంబంధాలు సివియర్‌గా ఉన్నాయి. నీకున్నాయా లేవా అనేది మీ ఆయన అనుమానం. ఓకే. వదిలేయండి. ఆ హెరాస్మెంట్ తప్ప మిగతా లైఫ్ అంతా బానే ఉంది. ఇంట్లో ఆల్రెడీ పిల్లలకి గాని, మీకు గాని మెయింటెనెన్స్‌లు గాని ఇవన్నీ బానే నడుస్తున్నాయి. ఏదైనా ఆస్తులు కానీ కొనుక్కున్నారా? ఈవెన్ పీరియడ్స్ వస్తే కూడా వెనక ముందు కావద్దు మేడం. అదేలేమ్మా. ఇప్పటి వరకైనా నాకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించలేదు డౌట్లతోని. అదేలేమ్మా. ఇప్పుడు మీకు ఆల్రెడీ పీరియడ్స్ ఏమైనా ప్రాపర్టీస్ కొన్నారా? ఏదైనా జాయింట్‌గా కొనుక్కున్నారా? ఇది ఒకటి పొలం నాన్న వాళ్ళు ఆయన కంబైన్ లో కొన్నారు అప్పుడు స్టార్టింగ్ 2002లో ఆ! మా పెళ్ళైన కొత్తలో. ఓకే. కొన్నాక అది ఏమైందంటే వాళ్ళు 4 మెంబర్స్ బ్రదర్స్ కంబైన్ లో ఉన్నారని చెప్పేసి అది నా పేరు మీద చేసిర్రు. ఆ! నాన్న ఆపేసిండు, అతను ఆపేసిండు. తర్వాత నాన్న వాళ్ళు ఒకటి ఫ్లాట్ కొన్నారు నిజామాబాద్ లో. మీ పేరు మీద. లేదు వాళ్ళు కొనుక్కున్నాక అది ఇష్యూలో ఉన్నదని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చిన పైసలు ఈయన వాడుకున్నాడు. ఆ! అయితే అప్పటికే ఇక నాన్న చెప్పేసి నీకు పొలం లేదు ఏం లేదు నా పైసలు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఇక అది ఇష్యూ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఆ పొలం నా పేరు మీద ఉంది. పొలం ఉందని నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావు నా పొలం నాకు ఎన్ని ఎకరాల వాడేసి పొలం అమ్మా అది? 2 ఎకరాలండి. 2 ఎకరాలు. ఓకే.